హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రియేషన్ ద బెస్ట్ స్పెషల్. ఈ రోజు అయితే పనసకాయ బిర్యానీ అయితే చేసండి. చాలా చాలా బాగుంది. చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇలా వెళ్ళి అలా చేసేసుకొని తినండి. కిచెన్లోకి ఇంకా ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. సో మనం చేతిలోకి అయితే ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి పనసకాయ కట్ చేసుకునేటప్పుడు. సో ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవాలి. నైఫ్ కూడా కొంచెం ఆయిల్ అనేది పెట్టండి. సో నేనైతే మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను, తానే కట్ చేస్తున్నాడు. చూసారు కదా, స్టార్టింగ్ అయితే అడ్డెట్ సైడ్ కట్ చేసేటప్పుడు కొంచెం లైట్గా పాలు వస్తాయి. అంత ఆయిల్ పెట్టుకోకపోతే ఏంటంటే దాని జిగురు అంతా మన చేతిలోకి పట్టేసుకుంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో పనసకాయ అంతా కట్ చేసేసుకొని నేనైతే కొంచెం వాటర్లో వేసాను. సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని వాటర్లో వేసి నేను ఆ వాటర్ అంతా వంపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై ఆనియన్స్ అయితే చేస్తున్నాను, బ్రౌన్ ఆనియన్స్ కావాలనేసి. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే నేను ఇలా తీసుకొని వాష్ చేసుకొని నేను ఇంకో స్టవ్ మీద అయితే బగారా అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా నాకైతే ఆనియన్స్ అయితే మంచి ఫ్రై అయిపోతున్నాయి. చూసారు కదా, బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇదే ఆయిల్లోకి మనం పనసకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులోకి ఆయిల్లోకి వేసేసుకొని మంచి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు అనేది తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉండడానికి కొంచెం జస్ట్ ఇలా కొంచెం చిటికడంతా మనం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి పీసెస్ అంతా కూడా. ఈ ఫ్రై అయిపోయాక మనం ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, అసలు సేమ్ మటన్ తిన్న ఫీలింగే ఉంటుంది, అంత బాగుంటుంది. మటన్కి ఏమాత్రం తీసిపోదు అన్నట్టు. ఇవంతా కూడా పీసెస్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా చూడండి, నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆనియన్స్ ఇంకా స్పైసెస్ తగ్గన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్, కారము, సాల్ట్, పసుపు, గరం మసాలా, ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకున్నాను. చూసారు కదా, కర్డ్ అనేది మన గ్రేవీకి తగ్గట్టుగా వేసేసుకోవడమే. పుదీనా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఎంత మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మ్యాగ్నేట్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వదిలితే చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ అయితే నేను పెద్ద నిమ్మకాయ ఒక హాఫ్ వేసుకుంటున్నాను. చిన్న ఏదైతే ఫుల్ నిమ్మకాయ వేయండి. గింజలు పడ్డాయి కదా, సో అవన్నీ పక్కన తీసి పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం పనసకాయలు మంచి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లోకి అయితే యాడ్ చేయాలన్నట్టు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పనసకాయలు అనేది యాడ్ చేయాలి. చూడండి, అందులో వేయంగానే చికెన్ పీసెస్ లాగా భలే అనిపిస్తున్నాయి కదా, మస్తు ఉంటుందండి. సేమ్ మటన్ తిన్న ఫీలింగ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చికెనా మటనా అని చెప్తే కూడా ఎవరైనా నమ్ముతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇవంతా కూడా వేసి బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, వీలైతే ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టి తర్వాత బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను. ఇప్పుడు కడాయిలో అయితే నేను అదే ఆయిల్లో ఒక 2 బగారా ఆకులు వేసేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టిన పనసకాయ అంతా కూడా ఇందులోకి ఆయిల్లో వేసేసుకొని మంచిగా దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేస్తానండి. ఎందుకంటే ఆ ముక్కకి ఈ స్పైసెస్ అంతా గ్రేవీ అంతా పట్టుకుంటుంది కదా, మనం బిర్యానీ తినేటప్పుడు మస్తు ఉంటుంది. అసలు చప్పగా కానీ మనం పనసకాయ తింటున్న ఫీలింగ్ రాదండి, సేమ్ మటన్ తింటున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు కనుక ఇలా బిర్యానీ చేసి పెడితే నిజంగా మటన్ బిర్యానీ అని చెప్తే కూడా నమ్ముతారు, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఎవరు కూడా గుర్తుపట్టరు, అంత బాగుంటుంది. ఇంకా మనకి ఆయిల్ అంతా మంచి పైకి వచ్చేస్తుంది కదా. సరే, ఇప్పుడు మనకి మంచిగా రెడీ అయిపోయింది అన్నట్టు. మంచిగా మసాలా అంతా కూడా బాగా ఉడికింది. చూసారు కదా, ఇప్పుడు రైస్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రైస్ అంతా వేసేసుకొని మంచిగా మంచిగా సమానంగా అయితే అనేసుకోండి చెంచాతో. పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని అలాగే కొంచెం నేను ఫుడ్ కలర్ అయితే వేస్తాను, మా పిల్లలకి ఇష్టం కలర్ఫుల్గా ఉంటుందని. ఒకవేళ మీకు కలర్ వద్దనుకుంటే మీరు అవాయిడ్ చేయండి ఫుడ్ కలర్ అనేది, లేదంటే కుంకుమ పువ్వున్న వేసుకోండి. వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకోండి, అంతే. పైనుంచి కొంచెం గీ వేయండి, నేను మర్చిపోయాను, లాస్ట్లో చూపిస్తున్నాను. జిఆర్బి గీ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచారంటే అంతేనండి, మంచి దమ్మెక్కిపోతుంది. బిర్యానీ అయితే రెడీ అండి. చూసారు కదా ఎంత బాగుందో, కానీ స్మెల్ మాత్రం మస్తు వస్తుందండి. అసలు చాలా చాలా బాగుంది. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు మూత తీయని గుప్పమని అంటుంది అన్నట్టు, అంత బాగుంది. ఇంకా అయితే ప్లేట్లో పెట్టేసుకొని అలా తినేస్తున్నానండి, అంతే. ఎంత టేస్టీగా ఉందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, నిజంగా చాలా బాగుంది. అసలు ఎవరికైనా సరే చెప్తే మాత్రం ఇది ఒక నేను పీస్ ఇలా చూపిస్తున్నాను చూడండి, సేమ్ మటన్ పీస్లా అని ఉంది. ఇలా అంటే సేమ్ అంటే మటన్ పీస్ ఇలా అంటే ఇలా నారలాగా వస్తుంది కదా, సేమ్ అలాగే ఉంది. తింటుంటే మాత్రం భలే ఉందండి. అసలు నిజంగా నచ్చిన ఫుడ్ తినడంలో అంత కిక్ ఏది లేదండి. మనం నాన్ వెజ్ తినే టైంలో నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఈ బిర్యానీ చేసుకొని సూపర్గా ఉంటుంది. నేనైతే చూసారా పీస్ అయితే తింటున్నాను, ఎంత బాగుందో. నిజంగా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. అసలు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన
ఎవరైనా ఇలా చేసి పెడితే మాత్రం కళ్ళు మూసుకొని తినడం, మటన్ అని చెప్తే మాత్రం ఈజీగా నమ్మేస్తారు, అంత బాగుంది. దగ్గర నుంచి మరీ క్లియర్గా చూపిస్తుంది చూడండి, పీస్ అయితే ఎలా ఉందో సేమ్ మటన్ పీస్ లాగానే ఉంది.